ఇండియా వర్సెస్ యూఎస్ఏ మనం మ్యాచ్ గెలిచాం. బట్ మీ ఫీలింగ్ ఏంటి? పవర్ ప్లేలో 4 వికెట్స్ పడిపోయాయి 46 రన్స్కి. ఎందుకో 12th ఓవర్లో హార్దిక్ పాండ్యా అయిపోయాడు. 17th ఓవర్కి 120 రన్స్ కూడా లేవు, అక్షర్ పటేల్ అయిపోయాడు. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? మ్యాచ్ ఓడిపోదాం అనుకున్నారా, గెలుస్తాం అనుకున్నారా? వాట్స్ యువర్ ఫీలింగ్? కమెంట్స్లో చెప్పండి. స్ట్రైట్ అవే కెప్టెన్ ఇండియా గురించి కొన్ని స్టాట్స్ చెప్తా. 52.17% ఆఫ్ ఇండియాస్ రన్స్ సూర్యకుమార్ యాదవ్ కొట్టాడు. ఇది సెకండ్ టైం 50+% ఆఫ్ టోటల్ కొట్టడం. అండ్ ఓవరాల్గా 4th హైయెస్ట్ టీమ్ టోటల్లో ఎక్కువ పర్సంటేజ్ రన్స్ కొట్టడంలో. 17 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ ఇన్ T20I క్రికెట్. విరాట్ కోహ్లీని దాటి టాప్ ఆఫ్ ద లిస్ట్లో కూర్చున్నాడు. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కవర్స్లో ఒక్క రన్ కూడా కొట్టలేదు నిన్న ఇన్నింగ్స్లో. 84 రన్స్లో 0 రన్స్ ఆర్ స్కోర్డ్ ఓవర్ కవర్స్. అండ్ 60% ఆఫ్ హిస్ రన్స్ బిహైండ్ ద స్క్వేర్ వచ్చాయి. సింగిల్ హ్యాండెడ్గా అద్భుతంగా ఆడేశాడు. అండ్ నిన్నటి మ్యాచ్లో వీ షుడ్ అప్రిషియేట్ యూఎస్ఏ, బికాస్ వాళ్ళు చాలా హోంవర్క్ చేసుకుని వచ్చారు. వాళ్ళ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చాలా ఆన్ పాయింట్ ఉన్నాయి. అండ్ ఏ బ్యాటర్కి ఏ బాల్ వేయాలనేది ప్లాన్ వేసుకుని వచ్చారు. అండ్ దే ఎగ్జిక్యూటెడ్ ఇట్ వెల్. బట్ మన 360 బాల్ని 360 విధాలుగా కొట్టగలడు కాబట్టి ఆ ప్లాన్లో ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ 160 కొట్టగానే మ్యాచ్ ఇండియా చేతిలోకి వచ్చేసింది. అండ్ స్టార్టింగ్లో హర్షదీప్, సిరాజ్ వికెట్లు తీయడంతో ఇట్స్ కంఫర్టబుల్. నాకు నచ్చింది ఏంటంటే ద కాంపిటీషన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. అది ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది భయ్య. 300 కొట్టేస్తే ఫన్నే ఉంది. హై స్కోర్ మ్యాచెస్ ఆర్ ఫన్, బట్ ఈ 160లు కొట్టి 170లు కొట్టి అది డిఫెండ్ చేస్తే ద కాంపిటీషన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ బాగుంటే ఇట్స్ మోర్ ఫన్.